పేరెంట్స్కి ఎప్పుడూ ఒక సెన్సిటివ్ ఏరియా ఏంటంటే పిల్లలు. ఇప్పుడు రోషన్ని లాంచ్ చేశారు, సెకండ్ ఫిల్మ్ కూడా రెడీ అవుతుంది. హౌ డు యూ అంటే మెంటర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్? నేనేం మెంటర్ చేయలేదు, బట్ హీ వాంటెడ్ టు కమ్ ఇన్ టు మూవీస్. సో ఆ టైంలో ఓకే అన్నాం. మా నాన్న దగ్గర ఒక 1.5 month అలా నేర్చుకున్నాడు బిఫోర్ హీ ఈవెంట్ టు యుఎస్. అక్కడికి డైరెక్టర్ టైగర్ దగ్గరే. టైగర్ కాదు, ఆయనకు చాలా ఇష్టం. ఆయన ఒక పుస్తకం రాశాడు అభినయ వేదం అని. అది నేను యాక్చువల్గా నేను ఆయన చేత పలికించాను. నేను బిఏ థియేటర్ ఆర్ట్స్ చదివేటప్పుడు రోజు నేను థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళేవాడిని, అక్కడికి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చేవాడిని. నాకున్న డౌట్లు బోల్డ్ అని అడుగుతుండేవాడిని, ఆయన బోల్డ్ అని చెప్తూ ఉండేవాడు. అంటే ఇది అది అని ఇప్పుడు ఇజమ్స్ గురించి, ఇంకోటి ఆ వెస్టర్న్ డ్రామా, ఈస్టర్న్ డ్రామా, నాట్యశాస్త్రం గురించి, స్టానిస్లవిస్కీ సిస్టమ్ గురించి, అసలు ఏంటి అసలు బెర్టాల్డ్ బ్రెక్ట్ దాలకు ప్రెజెంటేషనల్ స్టైల్స్ గురించి, ఇలాంటివన్నీ బోల్డ్ అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. బోల్డ్ అంతా చెప్తూ ఉండేవాడు. అదంతా అయిన తర్వాత రాయి ఒక పుస్తకంలో రాయన్న రాశాడు. ఎవరికి అంకితం చేసాడో తెలుసా? ఎవరికి? రోషన్కి. అవునా? నేను చేసిందంతా నేనేం చేయలేదు అనుకోండి, ఆయన చెప్పాడు. బట్ ఆయనకి రోషన్ అంటే అంత ప్రేమ. సో ఆయన దగ్గర కూర్చొని ఒక 1.5 month బిఫోర్ ఈవెంట్ టు యుఎస్ అక్కడ నేర్చుకున్నాడు కొంత థియరీ. అక్కడికి వెళ్ళిన తర్వాత లీ స్ట్రాస్బర్గ్లో ఒక 3.5 months చదువుకొని మళ్ళీ వచ్చి ఆదిశక్తిలో ఒక 1 month అలా ఉన్నాడు, చదువుకొని వచ్చాడు. తర్వాత ఈవెంట్ ఇక ఫస్ట్ సినిమా లాంచ్ అయింది, చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అది నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత ఇప్పుడు మోగ్లీ అని ఇంకో సెకండ్ సినిమా రెడీ అవుతుంది. యా. సో మోగ్లీలో ఏంటి, వాట్ ఈస్ ద ఫిల్మ్ లైక్? మీరు అంటే అట్లీస్ట్ చాయిస్ ఆఫ్ హౌ టు పొజిషన్ యువర్ సెల్ఫ్, ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, లేదు అంటే హీరో అయినా కూడా ఇలాంటి హీరోయిజం చూపించాలి అని అలాంటివి ఏమన్నా మీరు చాయిసెస్లో హెల్ప్ చేస్తారా? బికాజ్ మీరిద్దరు అకంప్లిష్డ్ పేరెంట్స్, ఆల్రెడీ మీరు ఎన్నో జనరేషన్స్ నుంచి చూశారు మీ ఇంట్లో. అట్ ద సేమ్ టైం ఇద్దరు బోత్ ఆఫ్ యు ఆర్ సక్సెస్ఫుల్. సో పిల్లాడికి చెప్పేయాలి కదా మరి. ఆ తపన అయితే ఉంటుంది, నేను చెప్పాలి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి ఎలా ఉంటే అలా ఉంటుందని. బట్ ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే వాళ్ళకి తెలుసు మనకన్నా దే ఆర్ బెటర్ జడ్జెస్. సో హీఈస్ గోయింగ్ బై హిస్ జడ్జ్మెంట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్వాలమ్స్ ఫర్ దట్. ఓకే, లెట్ హిమ్ గో, లెట్ హిమ్ డూ ఇట్. ఎందుకంటే ఆ ఇండివిజువాలిటీ ఉంటేనే బెటర్. సో తన చాయిస్ తోటే వెళ్తున్నాడు. అప్పుడప్పుడు మాత్రం నాకు ఇంకా తపన నోరు ఆగదు, అలా కాదురా ఇలా అని చెప్తుంటాను. సరేనా అన్న అంటాడు చాలా కూల్గా, తన పని తను చేసుకుంటూ వెళ్తుంటాడు. సో హీ హ్యాస్ క్లారిటీ. హీ హ్యాస్ క్లారిటీ అబౌట్ వాట్ హీ వాంట్స్ టు డూ అండ్ ఆల్ దట్. అచ్చుగుద్దినట్టు సుమగారు అంటే ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని కనిపిస్తుంటాయి మనకి. ఎక్స్ప్రెషన్స్ రోషన్లో. అవునా? సుమగారు అంటే కళ్ళు అవి నాకు అలాగే అనిపిస్తాయి. ఓకే, కళ్ళు ఓకే కాదంటారా? కళ్ళు ఓకే, బట్ ఎక్స్ప్రెషన్స్ కాదా? ఐ డోంట్ నో, చూడాలి, మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోవాలి. నో యాక్చువల్లీ అంటే ఇది వెన్ హీ వాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇద్దరు పక్క నిలబడితే అక్క తమ్ముళ్ళ ఉన్నారు ఆల్మోస్ట్. యాక్సెప్టెడ్, బట్ ఎక్స్ప్రెషన్స్ ఓకే. అదే నేను మళ్ళీ చూసి యాక్చువల్లీ నేనే మళ్ళీ చూడాలేమో. మీరైతే యాజ్ డాడ్ యూ విల్ నో బెటర్. యా. సో బట్ హౌ ఇస్ హిస్ నేచర్? ఎక్కువ చలాకీ టైపు, బబ్లీ టైపు సుమగారు లాగా, మీలా కొంచెం గంభీరంగా మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ లాగా? లేదు, చలాకీ బాగా. ఈజ్ వెరీ మలయాళం మరేమా? ఎవరికి? వాళ్ళిద్దరికి వాళ్ళ మొత్తం అంతా తల్లి కొడుకు అండ్ కూతురు చక్కగా మలయాళం మాట్లాడుకుంటారు, మాతృభాష అని అందుకే అన్నారు కాబట్టి. అది మీరు మిస్ఫిట్లా ఫీల్ అవుతారేమో వాళ్ళ ముగ్గురు? ఖచ్చితం మిస్ఫిట్. ఎందుకంటే మలయాళం సంసారికం, నో సంసారికం, అంతే వచ్చు. అంతే. ఇన్నేళ్లలో ఆవిడ చక్కటి తెలుగు అమ్మాయి అయిపోయారు, అంటే మలయాళ కుట్ట అవ్వలేదు. అవ్వలేదు. ఎందుకంటే పోనీ అక్కడికి వెళ్ళి ఉండుంటే ఏమైనా వచ్చేదేమో, కనీసం వీళ్ళు నాతో మాట్లాడితే వచ్చేదేమో. తెలుగులో మాట్లాడతారు. సుమ కూడా తెలుగు సినిమాలు చూస్తుంది, యాంకరింగ్కి వెళ్తే తెలుగు ప్రోగ్రాంలే చేస్తుంది. కాబట్టి నాకు వచ్చే ఛాన్సే లేదు. పోనీ తన ప్రోగ్రామ్ చూస్తూ నేర్చుకుందాం అనుకున్నా, ఎక్కడ మొత్తం అంతా ఇదే. అవును, కరెక్టేలేండి. సో ఐ థింక్ ఎలా ఉన్నా కూడా ప్రేమ భాషకి పని భాషకి భాష ఉండదు. నాకు ఏమనిపించిందంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనిపించింది. కాబట్టి నేను కంప్లీట్గా తెలుగుకే అంకితం అయిపోయారు. బట్ అదర్ ఇండస్ట్రీస్లో హౌ హస్ యువర్ జర్నీ బీన్ రాజీవ్? గుడ్, వెరీ గుడ్. తమిళ్, మలయాళం. నేను ఈ మధ్యన కన్నడ సినిమా ఒకటి చేశాను. నాకు అసలు కన్నడనే రాదు.
కన్నడ అది కూడా కొంచెం టఫ్ లాంగ్వేజ్. సో కాకపోతే అందరూ గైడ్, అంటే వాళ్ళు గైడ్ చేశారు. అది బైలింగ్వల్, లవ్ ఓటీపీ అని ఒక సినిమా, అది ఫినిష్ అయిపోయింది. సో అదొకటి సినిమా చేశాను. తమిళ్ అంతకుముందు ఒకటి చేశాను. தமிழ் பேச தெரியுமா உங்களுக்கு? అది தெரியும். எப்படி தெரியும்? అంటే చెన్నైలో இருந்திருக்கீங்களா? చెన్నైలో அப்போ when I was kid I was there. అంటే ఒక சின்ன வயசுல இருந்தீங்க. ஆமாம். அதுக்கப்புறம் வந்துட்டேன் இங்கே. பேசுறது விட்டாச்சு கொஞ்சம். ஓ, பேசுறது விட்டேன், பார்க்குறது விட்டேன். இடத்துல அப்போ ஏதாவது வந்தானா, சான்ஸ் வந்தானா அப்போ பேசுவேன், இல்லைன்னா பேச முடியாது. లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు కీప్ నర్చరింగ్, ఇన్ టచ్. ఎవరో ఒకరు కనీసం ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడుతుండే ఛాన్స్ ఉంటుంది. తమిళియన్స్ ఎవరు పెద్దగా ఫ్రెండ్స్ లేరు. మీ అమ్మాయి రాజీవ్ గారు, యువర్ డాటర్, వాట్ ఈస్ షీ ఇంట్రెస్టెడ్ టు డూ? తనకి అనూహ్యంగా షీ వాంట్స్ టు యాక్ట్. తను కూడా లీ స్టాస్బర్గ్కి వెళ్ళింది అండ్ షీ ఈస్ డూయింగ్ హర్ బీబీఏ నౌ. తను కూడా మళ్ళీ వాళ్ళ అన్నయ్యలాగే ఆదిశక్తికి వెళ్ళింది. అండ్ ఇప్పుడు ఈ మధ్యన ఏదో థియేటర్కి సంబంధించిన ఏవో చేస్తున్నారు, పోయమ్స్ అవి చదువుతున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. అంటే మీరు ఇద్దరు ఇంత యాక్టివ్గా మీడియా అండ్ సినిమాలో ఉండి, అంటే వేరే ఏమైనా పిల్లలకి వేరే వస్తుందని అనుకోవడం చాలా చాలా ఒక బ్యూటిఫుల్ ఫీల్డ్. అంటే చాలా క్రియేటివ్ అండ్ ఒక ఫ్రీ స్పేస్ ఉండే కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ కదా. అండ్ మీరిద్దరు పేరెంట్స్గా స్ట్రగుల్ అయిపోయారు, అయిపోయింది, అవన్నీ ఎస్టాబ్లిష్ చేసేసారు ఆల్రెడీ. ఒక ఫౌండేషన్ అయితే ఉంది కదా ఇంట్లో. సో అది, సో మీ అమ్మాయిని కూడా అయితే యూ డోంట్ మైండ్ బ్రింగింగ్ హర్ ఇంటూ యాక్టింగ్ అండ్ ఫిల్మ్స్ అండ్ వాట్స్ దేర్ అంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. అది చాలా మంది డాడ్స్ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా యాక్టింగ్ వద్దు అంటారు, టెక్నీషియన్ అవ్వు అంటారు. నేను అలాంటిది ఏం పెట్టుకోదలుచుకోలేదు. తన చాయిస్, వాట్ ఎవర్ షీ వాంట్స్ టు బికమ్, ఇట్స్ హర్ చాయిస్. చక్కగా యూ వాంట్ టు బికమ్ డైరెక్టర్ ఓకే, యాక్టర్ ఓకే, దానికి తగ్గట్టు నువ్వు కష్టపడాలి, దానికి తగ్గట్టు నువ్వు నాలెడ్జ్ సంపాదించుకోవాలి. కాఫీ తీసుకోండి. అవునా? మీరు పట్టించుకోరా ఎన్ని కాఫీలు టీలు తాగుతున్నారు? నేను యాక్చువల్గా ఇప్పుడు తగ్గించాను. ఇది వరకు ఎవ్రీడే మినిమం 7 to 8 కాఫీస్. అబ్బా, అంటే చిన్న డోసులా పెద్ద డోసులా? పెద్ద కప్పులు. పెద్ద కప్పులు. బాగా అసిడిటీ వస్తుంది కదండి అంత కాఫీ తాగితే, మీకు రాదా? ఏమో మరి రాలేదు ఇంతకాలం, ఏమో ఇప్పుడు వచ్చే. సుమగారు కాఫీ పెట్టడం వచ్చా? చాలా బాగా పెడుతుంది. సౌత్ ఇండియన్ మంచి ఫిల్టర్ కాఫీ. అంటే వంట కూడానా? అన్ని కొబ్బరి పాలు, కొబ్బరి నూనె వేసా? కొబ్బరి నూనె ఇది ఇక్కడ మన వంటలాగే చేస్తుంది. ఏదైనా మలయాళం వంట చేయాలంటే కొంత పోపు వేయడానికి మాత్రం అందులో కొబ్బరి నూనె వాడుతుంది. మ్యాక్సిమం అన్నీ ఇప్పుడు ఇక్కడలాగే. అవియల్ బ్యూటిఫుల్. అదే అప్పుడప్పుడు నేను మీ ఇంటి వైపు ఇచ్చిన అలా వెళ్తూ బై మిస్టేక్ వచ్చినట్టు తొంగి చూస్తాను. అవియల్ ఉన్న రోజు చెప్పండి. ఓకే, డన్. అవియల్, ఓలన్, కాలన్, పచ్చడి, గిచ్చడి, ఇస్టు, అన్ని ఎరిషేరి, కడల కర్రీ. ఇవన్నీ మీకు ఎలా తెలుసు? నాకు మలయాళీ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మలయాళం వంటలు బీభత్సంగా వచ్చు కాబట్టి నాకు ఇష్టం కూడా వంట చేయడం, అన్ని క్యూజిన్స్. అయితే నేను శాకాహారిని, అది ఒక్కటే, మీన్ ఒక్కటే మీకు దొరకదు. పర్లేదు. సో ఆ విధంగా అనమాట. అయితే మీరు ఇద్దరు కలిసి వంటలు చేసుకుంటారు ఎప్పుడైనా? మీకు వచ్చా వంట? నేను అద్భుతమైన టేస్టర్ని. అంటే టేస్ట్ ఎంత గొప్ప అసలు. అది కూడా చాలా గొప్ప కదండి. మీరు వండారు, అది రిలీజ్ చేసి ఇది బాగుందని చెప్పేవాడు కూడా కావాలి కదా. అంతేగా. ఇప్పుడు నేను యాక్ట్ చేస్తాను, ప్రేక్షకులు కూడా రసజ్ఞులైన ప్రేక్షకులు కావాలి కదా. అలా అంతే, అలాగే మీరు రసజ్ఞులైన ఒక టేస్టర్ అది చూసి ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇందులో ఉప్పు ఎక్కువైంది, ఇందులో కారం ఎక్కువైంది, లేదా తగ్గింది, ఇది వెంటనే చెప్పేస్తాను. అది ఆ ప్రాబ్లం రాకుండా చాలా బాగా చేసేస్తుంది. అయితే మీరు షాపింగ్లు, వెకేషన్స్ ఫ్యామిలీతో అవుతుంటాయా? టైం ఉందా లేదా? మీరు నవ్వబోయారు. ఇంతవరకు కుదరలేదు. ఒకటి 2 మ్యాక్సిమం 3-4 ఇన్సిడెంట్లు అంతే. వెకేషన్సా? అంతే, ఫ్యామిలీ వెకేషన్స్ అంతే. పిల్లల్ని, సుమగారిని తీసుకుని వెళ్ళడం. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు బ్యాంకాక్లో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసాను అక్కడికి. మీరు షాపింగ్ చేసుకోండి, నేను నా షూటింగ్ చేసుకుంటాను, నేను నా షూటింగ్లో ఉన్నా. అప్పుడు ఒకటి దుబాయ్ వెళ్ళాం ఫ్యామిలీ అందరం కలిసి. అప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం చాలా ఏళ్ల క్రితం తనకు కావాల్సిన నగలేవో కొని, ఇంకా అప్పుడు ఒకసారి అంతే. ఆ తర్వాత తొందరగా అంటే జీవితం పరిగెడుతుంది, కాలం పరిగెడుతుంది. అంటే ఏం లేదు, పబ్లిక్లోకి వెళ్తే ఇదిగో అంటూ ఉంటారు, టైం ఉండదు. అందుకని ఏదైనా పక్క రాష్ట్రంకి వెళ్ళి కొనుక్కోవాలి. అవును,
చాలా ఇట్స్ అ టఫ్ ప్లేస్ టు బీ ఇన్. అందులో మిమ్మల్ని చాలా ఐడెంటిఫై చేస్తారు రాజీవ్ గారు. ఐ థింక్ సుమ గారిని ఎలాగో గుర్తుపడతారు, అండ్ షీఈస్ అ హౌస్ హోల్డ్ నేమ్. మిమ్మల్ని ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ యూ హెవ్ డన్, ఐ థింక్ యూ మేడ్ అ వెరీ స్ట్రాంగ్ మార్క్ అని అనిపిస్తుంది. అంటే స్ట్రాంగ్ మార్క్ అని చెప్పలేను కానివ్వండి, బట్ ఓకే, కాన్స్టబుల్లీ గుడ్ మార్క్. అంటే ఓకే, దిస్ పర్సన్ ఇస్ మంచి యాక్టర్ అని ఒక మార్క్ అయితే సంపాదించుకున్నా. ఈవెన్ నేను ఇప్పుడు అహ్మదాబాద్ కానివ్వండి, హిందీ వాళ్ళు కూడా గుర్తుపడతారు, ఎందుకంటే ఇవన్నీ మన తెలుగు సినిమాలు డబ్ చేసి వేస్తారు కదండి, మొత్తం అంతా బాగా బ్రహ్మాండం గుర్తుపడుతున్నాను. ఆ సౌత్ యాక్టరు ఎక్ ఫోటో అయ్యి, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే అనుకొని లోపల ఆనందం అంతే. మధ్యలో దెర్ వాజ్ సమ్ డిస్టర్బింగ్ న్యూస్ అండి, మీరు సుమ గారు యువర్ నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ అని. నేనైతే నమ్మలేదు, ఫ్రాంక్గా చెప్తున్నాను. బట్ ఆ తర్వాత అంటే మీ ఇద్దరు చాలా వెన్ యూఆర్ కమింగ్ అవుట్ మోర్ అండ్ మోర్ టుగెదర్, చాలా హ్యాపీ అనిపించింది యాజ్ అ ఫ్రెండ్ అండ్ ఆల్సో యాజ్ అ జర్నలిస్ట్ అండ్ అ మీడియా పర్సన్. సో ఇట్స్ అ వండర్ఫుల్, అంటే ఫ్యామిలీ, అందుకే పరిసాలు అన్నాను నేను, మే గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. దిష్టి తగలకుండా చక్కగా మంచి తగులుతుందండి. ఇంకా కూడా తగులుతుందా? అంటే మనం నేను అది నమ్మను, కానీ చాలాసార్లు దిష్టి ఏంటి అనుకుంటాం, బట్ ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. మనం ఎక్కడి నుంచైనా ఆ మేనిఫెస్టేషన్ అంటారు చూడండి, యువర్ థాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఓన్లీ నరదిష్టి ఈ దిష్టే కాదు, ఈవెన్ మాధ్యమాల నుంచి చూసినప్పుడు కూడా తగిలేస్తుంది. అవునవును, కరెక్ట్. ఏం చేస్తారు, ఏమన్నా మీరు మాల ఏదో వేసుకున్నారు, అది స్పెషల్ మాల, తులసి మాల, అది ఇట్స్ అ ప్రొటెక్షన్ ఫర్ యూ. ఏం దండం పెట్టుకుంటారు పొద్దున్న లేవంగానే భగవంతుడికి? ఇవాళ రోజు బాగా గడవాలని అందరం పెట్టుకుంటాం అంతే, అంతకు మించి ఏం లేదు. నమస్కారం పెట్టుకుంటాం అంతే. నాకు ఇది కావాలి అది కావాలని కాదు, ఆయనకి ఐ హ్యావ్ టు గో ఫర్ హిమ్ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. మళ్ళీ ఎక్కడైనా ఈవెన్ తిరుపతికి వెళ్ళినా మళ్ళీ వచ్చే దర్శనం మాత్రం ఆ భాగ్యం కల్పించాలని కోరుకుంటాను అంతే. నాకు ఇక్కడికి వెళ్ళి నాకు అది కావాలి, నాకు ఇది ఇస్తే నేను వస్తా, అప్పుడు లేకపోతే నేను రాను, ఇట్లాంటివి ఏమి ఉండవు. బట్ మీకు ఆల్ టైమ్ డ్రీమ్ రాజీవ్ గారు, అంటే హ్యావింగ్ కమ్ దిస్ ఫార్, ఇప్పుడు పిల్లల్ని కూడా లాంచ్ చేస్తున్నారు, ఇప్పుడు అంటే ఇంకా నెక్స్ట్ నేనేం చేయాలి అనే ప్రశ్నకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నేను ఒకటి చెప్పచ్చు, నేను సొంత ఛానల్ పెట్టానో, లేకపోతే ఇంకో ఇలా యాక్ట్ చేయాలనో, ఇంకోటి పాట పాడాలని ఏదో ఉంటుంది. అలా మీకుండే బకెట్ లిస్ట్ ఏముంది? నాకు ప్రత్యేకంగా అంటూ ఏం లేదండి, అంటే లైఫ్ ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళడం తప్ప నాకు ఇది అవ్వాలి అది అవ్వాలి లేకపోతే ఇది చేయాలని అదేం లేదు. ఐ హ్యావ్ కమ్ సో ఫార్. అంటే యాక్టింగ్లో ఇదే వృత్తిలో ఉండి ఇంతకాలం ఉండడం అంటే చాలా కష్టం. చాలామంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. బట్ నాకు కుదిరి ఇంతకాలం ఉన్నాను, లెట్ ఇట్ కంటిన్యూ, ఎలా ఫ్లో ఎలా వెళ్తే అలా. ఐ డోంట్ వాంట్ నా డ్రీమ్ రోల్ ఇదేని ఒకటి కాదు, ఐ హ్యావ్ నంబర్ ఆఫ్ డ్రీమ్ రోల్స్. సో ఒకటి మాత్రం మీరు అన్న తర్వాత నాకు అంటే అనిపించేది ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ ఖచ్చితంగా నేను స్టార్ట్ చేయాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే దానికి టైం పడుతుంది. అవును, మీరే దానికి అంటే సారథి అవ్వాలి కదా. అంతే. అండ్ పర్ఫార్మర్గా ఉండడం హాయ్, చాలా హై. నేను మధ్యలో ప్రొడక్షన్ చేశాను, కొబ్బరి బొండ నీళ్ళు ఇస్తారు, చాలా అసలు మనల్ని బ్రహ్మాండంగా చూసుకుంటారు, గొడుగు పడతారు, ఫ్యాన్ పడతారు, కొబ్బరి బొండ నీళ్ళు ఇస్తారు, టచ్అప్ క్లాత్ వస్తుంది, అసలు రాగానే సార్ రండి అని చెప్పేసి ఇన్ని మర్యాదలు ఉంటాయి. మధ్యలో టెలివిజన్ ప్రొడక్షన్ చేశారు ప్రొడ్యూసర్గా. జస్ట్ ఎందుకంటే మా నాన్నకి మాకు చిన్నప్పటి నుంచి మాకు ప్రొడక్షన్ హౌస్ ఉండేది. అవును, మేము అందరితో కలిసి పనిచేసేవాళ్ళం. సో పెడితే రేపొద్దున నాకు ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది, అందరితో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది, అందరితో కలిసి తినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకు ఆ అలవాటు ఎక్కువ, బాగుంటుంది. ఒక 50 మందో 60 మందో వాళ్ళందరితో కలిసి ఒక కుటుంబ వాతావరణం కూడా ఉంటుంది అని. టెలివిజన్కి మీరు ఏమైనా ప్రొడక్షన్ చేశారనుకోండి, నయా పైసా రాదు, అది నాకు తెలుసు. ఓకే అని చెప్పేసి మొదలుపెట్టా. ఇన్ఫ్యాక్ట్ దానికన్నా నేను మొహానికి రంగేస్తే 100 రెట్లు నాకు డబ్బులు వస్తాయి. అవును, అంతే కదా, డబ్బులు వస్తాయి, ప్లస్ మీకు బాధరబందీలు ఉండవు అస్సలు. వేరే ఎందుకంటే ఎన్ని పెట్టినా కూడా మనం తీసుకెళ్లేది ఏమి ఉండదు, ఏదో పిల్లల కోసం పెట్టడం తప్ప. అంతే. బట్ ఓన్లీ ఆనందం కోసం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ దాంట్లో కొంచెం లాస్లు వచ్చాయి, బట్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. I'm sure you will come back, and I think this phase is going to be beautiful, Meeko, and my feeling, because both as an actor, as also a production house head.
తప్పకుండా అది అంటే ఎక్కడెక్కడైతే నా వల్ల లోపాలు జరిగి నేను అంటే మిస్ఫైర్ అయ్యి నేను కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయాను అవన్నీ నేను ఇప్పుడు బాగా హ్యాండిల్ చేసేలాగా ఐ కమ్ బ్యాక్. ఐఎమ్ ష్యూర్ అండి. ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ మీకు. మీ ఫేవరెట్ పండగ? నా ఫేవరెట్ పండగ అంటే దీపావళి. ఆ, ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న ఉల్లిపాయ బాంబులు ఉండేవి, మీకు తెలుసు కదా, పైనుంచి ఇసిరేవి. బుట్టలు బుట్టలు తీసుకొచ్చేవాడు. మేము అది తీసుకొని పైకెక్కి కింద స్టూడెంట్స్ మా ఇంటికి వస్తే టపా టపా వాళ్ళ పక్కన కాళ్ళ పక్కన అలా విసురుతుండేవాళ్ళు. అండ్ మా నాన్న దీపావళికి బోళ్ళంతా తీసుకొచ్చేవాడు. ఇంకా మేమైతే 3 రోజులు 4 రోజులు 5 రోజులు కూడా కాలుస్తుండేవాళ్ళు. అంత వచ్చేవి అన్ని టపాసులు. ఆ మెమరీస్ అలా ఉండిపోయాయి. అది నేను అది కంటిన్యూ చేస్తూ నా పిల్లలకు కూడా అది అదొక హోల్సేల్ షాప్ లాగా తీసుకొస్తా. ఉల్లిపాయ బొమ్మల టపాకాయలు అన్ని టపాకాయలు అన్ని బాగా టపాకాయలు కాలుస్తారు అయితే. ఫుల్. సుమగారి వంటల్లో మీ ఫేవరెట్ డిష్? అవియల్. అవియల్ చాలా బాగా. సాంబార్ ఒకటి చాలా బాగుంటుంది. అవునా? అంటే ఒక చిక్కగా ఉంటుంది అదేనా? కేరళ స్టైల్ సాంబార్, ఎక్కువ కూరగాయలు వేసి బ్యూటిఫుల్. చక్కగా వేడివేడి అన్నం, కొంచెం నెయ్యి, ఒక అప్పలం. ఒకటి కాదు 3-4 పెట్టుకోవాలి అప్పడాలు. అదే, ఎందుకంటే అది అయిపోతుంటుంది అలా కరిగిపోతుంది కదా అన్నంలో వేసి కలిపేసి. అయ్యి బాబాయ్, అదే సినిమాలో శ్రీలక్ష్మి ఆవకాయలో పప్పేసి తింటే ఉంటుంది అన్నట్టుండే. సో అదొకటి. ఇన్ఫ్యాక్ట్ అన్నీ బాగా చేస్తుంది తను. కానీ టైం ఉండదు కదా. లేదు టైం. ఇప్పుడు మా అమ్మాయికి కావాలని అనుకోండి, అమ్మ నువ్వు చేస్తే తింటానంటే చేసి పెడుతుంది. రాత్రి అయినా అలిసిపోయి వచ్చినా కానీ చేసి పెడుతుంది. అయ్యో బంగారు తల్లండి నిజంగా. అసలు నేను ఆ విషయంలో అరే ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా అంటే, లేదు అది అడిగింది కాబట్టి నేను చేసి పెడతాను. ఓకే కానీ నీ ఇష్టం. నో, ఆల్సో ఇట్స్ రిమార్కబుల్ హౌ షీ గెట్స్ హర్ ఎమోషనల్ ఎనర్జీ. ఎందుకంటే ఒక స్టేజ్ మీద ఉండి అందరినీ పొగుడుతూ, అందరికీ మంచిగా ఉంటూ, అందరితో యూనో కనెక్టెడ్గా ఉండడం ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ ద మైండ్. పైగా అందరినీ గుర్తుపెట్టుకోవాలండి. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళని గెస్ట్లన్నీ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకి తెలియని గెస్ట్లు కూడా వస్తారు. ఆ రోజున లిస్ట్లో లేని గెస్ట్లు కూడా వస్తారు. వాళ్ళని కూడా టక్మని పిలవాలి, లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు. అవును. కాబట్టి తనకి ఇండస్ట్రీ మొత్తం తెలుసు కాబట్టి ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. అవునవును, కరెక్ట్ కదా, అదే కదా. దట్ ఈస్ రిమార్కబుల్. అండ్ అటువంటి ప్రొఫెషన్లో ఉండి తను అలసిపోకపోవడం అనేది అసలు. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హర్ ఎనర్జీ? ర్యాపిడ్ ఫైర్లో నెక్స్ట్ క్వశ్చన్. యోగా చేస్తుంది, జిమ్కి వెళ్తుంది, ఇంకా మామూలుగా తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుంది. అంటే రేపు పొద్దున ఏదో ఒక తన ఛానల్కి ఏదో ఒకటి చేయాలి, చాట్ షోకి ఏదో చేయాలి, ఐడియా ఏదో వచ్చింది, ఆ ఐడియాని రాసుకుంటూ ఉంటుంది. అమేజింగ్ అండి. తర్వాత చాలా ఇన్స్పైరింగ్. లేదు సాయంత్రం కల్లా మనం ప్రీ రిలీజ్కి వెళ్ళాలి కాబట్టి దాని గురించి ఒక నోట్స్ రాసుకుంటూ ఉంటుంది. ఏదో కొత్తగా చేయాలి, లేకపోతే కుదరదు. అవును, అంతే కదా. వాళ్ళు ఏదో కొంత ఇన్పుట్ ఇస్తారు, దానికి ఇది సరిపోదని ఇంకో ఇన్పుట్ ఎక్కువ. షీ ఇస్ ఫ్యాబులస్ దట్ వే. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? తనే. అదే, ఇది వినడానికే కదా ఈ చెవులు వెయిట్ చేశాయి. తను నా పిల్లలు. ఆఫ్ కోర్స్. ఎందుకంటే వాళ్ళు నేను ఎక్కువగా ఇంటరాక్ట్ కాకపోయినా, ఎందుకంటే నా షూటింగ్లో నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కువగా రాజమండ్రి, రాజస్థాన్ అటు ఇటు తిరుగుతున్నాను. బట్ ఉన్న టైంలో కలిసినప్పుడు మాత్రం ఆ ఆనందం వేరు. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ డైరెక్టర్? జక్కనే. ఓకే. ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ మన ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా ఎవరైనా? నాకా ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు ఎస్వి రంగారావు గారు. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, యాక్టర్గా ఆయన చేయడం కానివ్వండి, పర్ఫామ్ చేయడం కానివ్వండి, అలాంటి క్యారెక్టర్లు బోల్డని చేసాడు ఆయన. సేమ్ రిపిటేటివే అంటే అసురుడి కింద 10, 20, 30 చేశాడు. అయినా కూడా ఎనీ టైం మీరు చూస్తూనే ఉంటాడు, అరే మనం ఎంత బాగా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక ఆరాధన భావం వస్తుంది. గ్రేట్ యాక్టర్. ఆ తర్వాత కమల్ హాసన్ గారు. అంటే ఎక్స్పెరిమెంట్ చేయడం యాక్టర్గా, డిఫరెంట్ గెటప్లు ఇంకోటి చేయడం, ఇట్స్ నాట్
అంత ఈజీ జాబ్ కాదు. ఆ తర్వాత రామారావు గారు, ఆయన కూడా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు. గెటప్పులు, ఇంకోటి భీష్ముడు, నర్తనశాలలో ఇవన్నీ కూడా చేశాడు. సో ఎక్స్పెరిమెంట్ ఎవరైతే చేశారు, చాప్లిన్ ఒకే ఒక క్యారెక్టర్ తోటి అన్ని సినిమాలు చేశాడు. బట్ స్టిల్ హీస్ ది గ్రేటెస్ట్ యాక్టర్. సో ఐ థింక్ మీ టేస్ట్ని బట్టి అర్థమైపోతుంది వేర్ యూఆర్ హెడెడ్. ఐ థింక్ మీకు ఒక వెరైటీ ఆఫ్ రోల్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫేజ్లో ఏమేమి రాబోతున్నాయో వీఆర్ ఆల్ గోయింగ్ టు వెయిట్ అండ్ వాచ్. విశ్వంభర్లో నాది ఇంతవరకు చేయని డిఫరెంట్ గెటప్ తోటి డిఫరెంట్ క్యారెక్టర్. ఐఎమ్ ఎక్సైటెడ్ విత్ దట్. అది దాని రిలీజ్ కోసం ఐఎమ్ వెయిటింగ్. అయితే రాబోయే రోజుల్లో తప్పకుండా రోషన్ కూడా మీ మెంటర్షిప్లో మీ తనయుడిగా విల్ గ్రో యాజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ అని ఆశిస్తున్నాం. బోత్ మీ అమ్మాయి పేరు నాకు తెలియదండి. స్నేహ మనస్విని. కొరచ మలయాళ నేమ్ స్నేహ మనస్విని అంటే అలా ఉంది, ఆ సౌండింగ్ వస్తుంది. మనస్విని ఇస్ నాట్ తెలుగే, బట్ స్నేహ మనస్విని అంటే అదే ఒక మలయాళం. స్నేహ మా ఇంట్లో స్నేహని స్నేహగా అంటున్నారు. అబ్బా, స్నేహాన్ని పట్టుకొని స్నేహగా అంటారు ఏంటని నా ఫీలింగ్. రాయడంలో హాయిగా ఒకటే కాదు వాళ్ళు అంతే. మా అత్తగారు స్నేహ అని పిలుస్తున్నారు. స్నేహ అన్నట్టు పిలుస్తున్నట్టు ఉంటుంది. అత్తగారు తెలుగు మాట్లాడతారు కదా? మాట్లాడుతుంది, కాకపోతే మలయాళం వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడుతుంది. బట్ ఓకే, మేనేజబుల్, బాగానే మాట్లాడుతుంది. అది సూపర్ అండి రాజీవ్ గారు. ఐఎమ్ సో హ్యాపీ టు స్పీక్ విత్ యూ టుడే. అండ్ నిజంగా యువర్ గ్రేట్, అంటే ఇన్ మెనీ వేస్ వెరీ ఇన్స్పైరింగ్ ఇన్ ద వే యూ హ్యావ్ కండక్టెడ్ యువర్ లైఫ్ అండ్ యునో యూ హ్యాండిల్డ్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ. ఏం లేదండి, నేను హ్యాండిల్ చేసుకోవడం కన్నా ఒక టైంలో నేను హ్యాండిల్ చేసుకున్నా. బట్ తర్వాత కొంత లైఫ్లోకి వచ్చిన తర్వాత, పెళ్ళయిన తర్వాత, కొన్ని ఏళ్ళు అయిన తర్వాత కొంత నాకు మాత్రం లైఫ్లో నా లైఫ్ని హ్యాండిల్ చేసింది సుమే బాగా ఎఫెక్టివ్గా. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. ఒక పార్ట్లో ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దోస్ థింగ్స్. అంతా ఏం జరిగింది ఏంటని చెప్పను, డీటెయిల్లోకి వెళ్ళను. బట్ ఆ టైంలో నన్ను బాగా వెరీ ఎఫెక్టివ్లీ నన్ను మేనేజ్ చేసి. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఆల్సో ఎఫెక్టివ్లీ గివింగ్ దట్ సపోర్ట్. అండ్ నా సపోర్ట్ ఏం లేదండి. సపోర్ట్ అంటే ఏమిటంటే చెప్తాను చూడండి, అసలు షంటకపోవడం ఒక సపోర్ట్. నిజం చెప్తున్నా. అంటే టు గివ్ సంబడి ద ఫ్రీడమ్ అండ్ ద స్పేస్ టు బ్లాసమ్ అండ్ గ్రో ఇస్ అ గ్రేట్ వర్చ్యూ అండి. ఇట్స్ అ గ్రేట్, ఐ ఫీల్ దట్స్ అ వెరీ బిగ్ క్వాలిటీ ఇన్ ఇట్ సెల్ఫ్. మనం ఒక్కొక్కసారి ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఫర్ అనదర్ పర్సన్ ఈస్ నాట్ క్రాసింగ్ దేర్ పాత్. అయ్యి ఉండొచ్చు, బట్ దట్ అదొకటి మాత్రం వల్ల, అదొకటి చేయడం వల్ల గొప్పతనం ఏం లేదు. అది షీ హ్యాస్ దట్, ఆ గొప్పతనం అంతా తనకే. షీ హాజ్ యాజ్ ఎ కోడలుగా బాగా ఎఫెక్టివ్గా చూసుకుంది మా అమ్మ నాన్నని. తల్లిగా అయితే ఇంకా పిల్లల్ని తన షూటింగ్లకే, వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడికే తీసుకెళ్ళి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి, అక్కడే భోజనాలు తినిపించి, అక్కడే పాఠాలు నేర్పించి, బుక్స్ చూసుకొని షీ మేనేజ్డ్ వెరీ ఎఫెక్టివ్లీ. నో దట్స్ ఆల్ యాటిట్యూడ్ అండి. ఎప్పుడు తనని కంప్లైంట్ చేస్తూ ఎవరు చూడలేదు. కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా దాన్ని జోక్ చేసేసి హ్యూమర్ తీసుకుని. అవును. ఇంకోటి ఏంటంటే వెరీ బాధాకరమైన విషయం ఏంటంటే, మా మామగారు పోయినప్పుడు అప్పుడు మేము ప్రొడక్షన్ చేస్తున్నాం, లక్కు గిక్కు చేస్తున్నప్పుడు ఎపిసోడ్ లేదు. నెక్స్ట్ వీక్కి షూట్ చేస్తే తప్ప ఐ కాంట్ అది అందించలేను. నాకు అడగడానికే ఇబ్బందిగా ఉంది. తనే యాంకరు, నేను ప్రొడ్యూసర్ని. అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. ఫస్ట్ డే సెకండ్ డేకి అయిపోయింది. సుమా, ఒక్కరోజు కోసం వెళ్ళి ఎపిసోడ్ చేసి వచ్చేవా? నేను ఇక్కడ ఉంటాను, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడ అన్నీ చూసుకుంటాను అని. అక్కడ బంధువులు ఎవరో వస్తున్నారు థర్డ్ డేకి, అంతా తనకు ఒక ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ కదా, ఇంకా ఆ బాధలో ఉంది అని వెళ్ళి అడిగితే వెళ్ళి ఎపిసోడ్ చేసి వచ్చింది. అమేజింగ్ కదండి. తర్వాత స్టార్ మహిళకైతే 104 అలా జ్వరం ఉన్నవి ఎన్నిసార్లు చేసిందో, జ్వరంతో పాటు ఎపిసోడ్ చేస్తూనే ఉండేది. దట్స్ వాట్ మేక్స్ నెంబర్ 1 కదండి. నిజంగా సీరియస్గా
హూ హ్యాస్ ఆ దరిదాపుల్లోకి ఎవరైనా రాగలిగారా? నో ఐ డోంట్ సే In her space. నో ఇక్కడ నంబర్ 1 నంబర్ 2 నంబర్ 3 అన్ బట్ షీ మేడ్ హర్ ప్లేస్ అంతవరకు అయితే అనగలుగుతాను తప్ప మిగతా వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, ఐ అగ్రీ. బట్ నంబర్ 1 ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఇవాళ ఏ ఫంక్షన్ అయినా, ఏ ఫిల్మ్ ఈవెంట్ అయినా, ఏ బిగ్ థింగ్ జరిగినా విచ్ ఇస్ యూనివర్సలీ అపీలింగ్, సుమ గారి పేరే గుర్తొస్తుంది. నేను కాదన్ను, అవన్నీ యాక్సెప్టెడ్. అయితే నాకు ఒక కోరిక ఏంటంటే ఆవిడ వార్తలు చదివితే ఎలా ఉంటుందో చూడాలి నువ్వు. ఎందుకంటే ఫస్ట్ ఆవిడ మొదలెట్టగానే ఎంత సీరియస్ వార్త చెప్పినా ఆవిడ ఎక్స్ప్రెషన్ అన్ని హ్యూమర్ చూస్తారు కాబట్టి. ఇక్కడ నాకు తెలిసి థాయిలాండ్లో ఒక 200 మంది పోయారు అని ఇలా నవ్వుతూ చెప్తుందేమో. అదే ఈ విషయంలో కాకపోయినా ఏది ఎవరైనా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి తనకి ఎందుకు వచ్చి ఉంటుంది అబ్బా కోపం అని అనేస్తుంది ఈజీగా. అంటే షీ ఈజ్ వెరీ పాజిటివ్. అంటే ఎప్పుడు నన్ను వాయించేస్తుంటుంది. నేనేదో పొద్దున్నే కూర్చొని ఏవేవో చూస్తుంటా. అవేంటి ఏవో కేసులు, వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు, ఇదేంది అదేంది, అన్నీ నెగిటివ్ ఉంటాయి కదా, అన్నీ ఇలాంటివే కదా యూట్యూబ్లో. అది పెట్టుకుంటే ఎందుకు అవన్నీ పొద్దున్నే నెగిటివ్వి, పాజిటివ్ చూడవా? కాదు అసలు తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుందో, ఆ డిబేట్ ఏంటో తెలియాలి కదా అని చెప్పేసి నేను. తనేమో షీఈస్ వెరీ పాజిటివ్ అబౌట్, అమేజింగ్లీ పాజిటివ్. అది అఫ్ కోర్స్ ఇంకా పాజిటివిటీ నింపడానికి మన అందరి లైఫ్లో సింధమ్మ గారు ఉన్నారు కదా, సత్యసింధూజ గారు. ఆవిడే మార్గదర్శకం, అసలు సూపర్ పాజిటివిటీ ఆవిడ, చార్జ్డ్ అప్. అండ్ చాలా మీరు కూడా ఐఎమ్ ష్యూర్ మహేష్ బాబు గారి దగ్గర నుంచి ఐ థింక్ మారుమూల గ్రామంలో ఎవరికో చాలా మందికి ఆవిడ వల్ల చాలా మంచిది. నాకు కరెక్ట్ దెబ్బలు ఇచ్చారు 2-3 ఇచ్చి మీకు సెట్ చేశారా? అవును. ఎలా సెట్ అయిందండి అసలు నాకు అర్థం కాదు. సిద్ధ వైద్యం ఆవిడే, నాకు ఆవిడే కరాట కొట్టుళ్ళు. 2 దెబ్బలు గుడ్, వెరీ నైస్. అంటే ఆ టైంలో నేను చేయి కూడా లిఫ్ట్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోయింది. వాజ్ జస్ట్ హోల్డింగ్ దిస్ అంతే, ఇంతకన్నా లేదు. నార్మల్ అయిపోయిన తర్వాత వితౌట్ ఎనీ అంటే సర్జరీ అది ఏమీ లేకుండా? సర్జరీ అయితే నేను ముందు భయపడి పారిపోతారు. పర్లేదు, నా జీవితం వీల్ చైర్కున్నా పర్లేదు, నా చేతులు లేకపోయినా పర్లేదు, ఎవరిలో ఒకళ్ళు అంటాను పెట్టండి నోట్లో అని చెప్పేసి అంటాను తప్ప సర్జరీ ఆపరేషన్ అంటే భయం. చాలా. డాక్టర్లు అంటే భయం బేసిక్గా. డాక్టర్లు అంటే భయం కాదు, మీరు టాబ్లెట్లు ఇచ్చినంత కాలం నాకు భయం లేదు. ఇంజెక్షన్ చూస్తే భయం. కానీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? తీసుకున్నా. అప్పుడు సుమ ఉంది, సుమని గట్టిగా పట్టుకొని అంతే ఇటు తిరిగి తను అటు చూడక ఇటు చూడ అని చెప్పేసి ఇలా పట్టుకొని సరే అని చెప్పేసి అంతే. ఇవే బ్యూటిఫుల్ మెమరీస్, ఇవే ఆస్తులండి నిజంగా చెప్తున్నాను. ఇట్స్ సో బ్యూటిఫుల్ టు హియర్, వింటుంటేనే. సో అలాగే మీరు ఆవిడకి స్ట్రెంగ్త్, ఆవిడ మీకు స్ట్రెంగ్త్. ఆవిడ నాకు స్ట్రెంగ్త్, నేను ఆవిడకి స్ట్రెంగ్తో కాదో నాకు తెలియదు, కానీ ఆవిడైతే నాకు స్ట్రెంగ్త్. చెప్పరండి, కానీ అంత బిజీగా ఉన్నప్పుడు టైం దొరకపోతే చెప్పడానికి, కానీ కళలో తెలిసిపోతుంది. ఎవరో ఒక ఆయన వచ్చి ఏదో స్టేజ్ మీద ఏదో చిలిపి జోక్ వేస్తే రాజా అని ఒకసారి వన్ ఆఫ్ హర్ ఈవెంట్స్. ఓకే, ఇట్స్ వెరీ క్యూట్, ఎవ్రీథింగ్ వాజ్ సో అంటే అమేజింగ్ అది. సో ఐ థింక్ యూఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇది మాత్రం ఫర్ ఈచ్ అదర్ ఆల్సో. అంటే అవును, నేను మ్యాడ్ ఫర్ హర్, తన వైపు నుంచి నాకు తెలియదు. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఎస్. ఎందుకంటే మా పెళ్ళి సరే యాదృచ్ఛికంగా నేను చూసి ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ఫాదరు వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకున్న 10 ఏళ్ళకు పుట్టింది. అంటే నా కోసం అన్నట్టుగా కొంచెం లేటుగా పుట్టింది, అంతే కదా. అంటే నమ్ముతారు అయితే మీరు? డెఫినెట్లీ ఇట్ ఈస్ ప్రీడెస్టిన్డ్ కదా. నాకు కాలు ఇక్కడ లిగ్మెంట్ మొత్తం పక్కకి ఒకటి కట్ అయిపోయింది. అయితే ఫిల్మ్ బై అరవింద్ టైంలో నేను ఎవరికి చెప్పలేదు, మా బావకు ఫోన్ చేసి చెప్పాను, అరే ఇలా పోయింది, బట్ నేను షూటింగ్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వస్తే మొత్తం దాదాపుగా 6-7 లక్షలు ఆ రోజుల్లో, మొత్తం అంతా యూనిట్ అంతా మళ్ళీ వస్తే ప్రాబ్లం అవుతుంది, నేను రావట్లేదు, పుత్తూరు కట్టించేశాను, చేస్తున్నాను అని ఎవరికి చెప్పకన్నా. ఓకే, తిను సాయంత్రానికి ఫోన్ చేసింది మాకు. ఆ రోజు అక్కడ ఎస్టీడీ బూత్కి ఫోన్ చేసింది, నీకేమైనా దెబ్బ తగిలిందా అని. లేదే అన్నాను. లేదు, నీకేదో నాకు కల వచ్చింది, నువ్వేదో పైనుంచి పడ్డట్టు కాలుకేదో అయినట్టుంది. నేను అనుకున్నా వీడు చెప్పేశాడు, మా బావ చెప్పేశాడు అనుకుని ఫోన్ చేశాను. ఎరా నీకు చెప్పొద్దని చెప్పా కదా, ఎందుకు చెప్పావు? నేనేం చెప్పలేదురా నాయన.
తను మొత్తానికి చెప్పు నిజం చెప్పంటే తగిలిందంటే వచ్చేసింది మరుసటి కరెక్ట్గా చెప్పు నిజం చెప్పాడా అంటే రామారావు చెప్పాడంటే లేదు నాకు అనిపించింది నిజంగా కళ వచ్చింది. ఓకే, అమేజింగ్. అసలు కొన్నిసార్లు అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్. అవతార్ కనెక్షన్ అలా ఉంటుంది. అదే అవతార్ కనెక్షన్. లేదండి, ఆల్ కనెక్షన్స్ ఆర్ మేడ్ బై ద యూనివర్స్, బై నేచర్. సో అది బట్ వెరీ డిలైట్ఫుల్ టు హియర్ అబౌట్ మోర్ అండ్ మోర్ అబౌట్ మీ ఇద్దరి బ్యూటిఫుల్ రిలేషన్షిప్. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ మీరిద్దరూ కలిసి స్క్రీన్ మీద ఏదో ప్రత్యక్షమై ఏదో ఒకటి చేశారా? ఒకవేళ నేను చేసాం, అంతకుముందు చేసాం కదా. అప్పుడు ఈ మధ్య చేయలేదు కదా. ఈ మధ్యన తను ఒప్పుకోవట్లేదు. రాజీవ్ ఏం యాక్టర్ అండి, నా పక్కన ఎవరైనా ఉంటే సాలిడ్. నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను సినిమా, పేరు రాజీవ్ పంచాయతీ. డన్. సో ఒకటేంటంటే మీరు కూడా ఇప్పుడు హౌస్ హోల్డ్ నేమ్ అని చెప్పచ్చు కదా, బికాజ్ వెబ్ సిరీస్లో వీ డోంట్ హ్యావ్ టు గో టు థియేటర్ టు వాచ్ కదా. సో శౌర్యపాఠం ఒకటి, శౌర్యపాఠం హోమ్ టౌన్ ఏమో ఆహాలో ఉందండి వెబ్ సిరీస్. అది ఒక 5 ఎపిసోడ్లే, చాలా బాగుంటుంది. అంటే నాస్టాలజిక్ కైండ్ ఆఫ్ మీ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేలా చేస్తుంది. అండ్ శౌర్యపాఠం వచ్చి April 25th రిలీజ్ అవుతుంది. అది టెక్నికలీ చాలా సౌండ్, చాలా బాగా తీశారు. ఏంటండి, వాట్ ఈస్ ద ప్లాట్? మనీ హేస్ట్. ఓకే. దాని గురించి వీళ్ళు ఎలా ట్రై చేశారు ఏంటి, ఆ చౌర్యం చేయడం వల్ల వీళ్ళేం పాఠం నేర్చుకున్నారు అన్నది సినిమా. చూడండి, మంచి క్యారెక్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. శౌర్యపాఠం. అవును, చౌర్యం అంటే దొంగతనం పాఠం. అది చౌర్యాని కోసం పాఠమా లేకపోతే చౌర్యం చేసిన తర్వాత వచ్చిన పాఠం అన్నది కూడా మీకు చాలా పాపులర్ జానర్. మనీ హైస్ట్ ఒకటి మనకి ఓటీటీలో, ఇంకోటి హారర్ థ్రిల్లర్, ఇది ఇన్వెస్టిగేటివ్ ఒకటి, అండ్ సూపర్ న్యాచురల్, ఇవన్నీ కూడా అంటే ఆత్మలు ఇలాంటివి కూడా బాగా ఇది. సో ఐ థింక్ దిస్ విల్ బి ఎ వెరీ వెరీ హిట్ పాపులర్ వెబ్ సిరీస్. చౌర్యపాఠం వెబ్ సిరీస్ కాదు, సినిమాని 25th. ఇంకా ఏమేమి చేస్తున్నారు మరి? ఇప్పుడు డియర్ ఉమా అని రిలీజ్ అయింది. డియర్ ఉమా నాకు తెలుసు. డియర్ ఉమా తను వచ్చింది కదా. అవునా? ఉమా మా స్టూడియోకి వచ్చి నేను మాట్లాడాను. ఓకే, వెరీ యంగ్ డైనమిక్, బాగా వెరీ డైనమిక్ లేడీ. మై ప్రొడ్యూస్ చేసింది, రిలీజ్ అయింది, రన్నింగ్ ఇన్ థియేటర్ సక్సెస్ఫుల్లీ. చాలా అంటే చాలా కష్టపడింది. సినిమాని థియేటర్లో రిలీజ్ చేయడం కూడా పెద్ద టాస్క్ కదా. అసలు తనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేయడం, అదే నేను చాలా ఆశ్చర్యపోయాను. యంగ్ గర్ల్ కమింగ్ అండ్ సేయింగ్ నేను ప్రొడ్యూసర్ అవుతాను. గ్రేట్. సో అమేజింగ్. డియర్ ఉమా ఇస్ రన్నింగ్. బట్ ఇంకా నెక్స్ట్ మీ సిరీస్ ఏమైనా సైన్ చేశారా? సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అద్భుతమైన క్యారెక్టర్ అరే వచ్చేసిందని. బ్లాక్ అండ్ వైట్ అని మన నార్త్ స్టార్ వాళ్ళది చేస్తున్నాను. దాంట్లో అంటే సోనీ లివ్కి అది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అదొకటి. అండ్ ఇసకపట్నం అని చెప్పేసి మన అమెజాన్కి చేస్తున్నాను, అదొక వెబ్ సిరీసు. ఈటీవీ విన్కి ఒకటి చేస్తున్నాను. ఈటీవీ విన్కి కానిస్టేబుల్ కనకం అని అదొకటి అయిపోయింది, అది ప్లస్ లిటిల్ హార్ట్స్ అని ఇంకోటి ఈటీవీ దీనికే, అదొకటి చాలా అమేజింగ్ క్యారెక్టర్. అయితే ఫుల్ బిజీ మీరు. అంటే యూఆర్ జస్ట్ టోటలీ ఐ థింక్ 20-25 days a month మీరు ఇట్ స్టార్ట్ చేసి యూఆర్ బిజీ. సో అయితే యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ టు వాచ్ యూ ఇన్ డిఫరెంట్ క్యారెక్టర్స్. అది. బట్ విశ్వంబర్లో కూడా యువర్ క్యారెక్టర్స్ గోయింగ్ టు బి వెరీ యూనిక్, వెరీ డిఫరెంట్. యాక్ట్ చేస్తారు. మెగాస్టార్ గారితో యాక్ట్ చేయడం అంటే ఇంతవరకు ఆయనేమో మా అమ్మ నాన్నల స్టూడెంట్, బట్ ఓవర్ ది ఇయర్స్ అంటే లెక్కేసుకుంటే ఆయన పెద్ద హీరో అయిన తర్వాత ఇంతకాలం నాకు ఆపర్చునిటీ రాలే ఆయనతో చేయడానికి. ఆఫ్టర్ నాకు 50 years దాటిన తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. ఆయన ఏంటంటే అంత యంగ్ అయిపోతున్నారు బాగా. ఏం తింటున్నారు ఏమిటి అతిలోక సుందరి. నాకే ఇప్పుడు ఒక టైంలో మీరు అన్నారు కదా ఎందుకు సనగవుతున్నారని, ఆయన మధ్యలో ఒక వీడియో చూశాను, ఇలా 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 ఊపేస్తున్నాడు ఆయన తాడుని సన్నగవడానికి. ఈయనే ఇంత కష్టపడుతుంటే నేను ఎందుకు తినేసి లావైపోవడం, ఏంది ఇది, ఏం జరుగుతుందని సనబడుతున్నాను. నాకు ఆ విధంగా ఆయన ఇన్స్పైర్ చేశాడు. ప్లస్ లక్కీగా నాకు 50 yearsకి అట్లీస్ట్ ఈ ఏజ్ కన్నా నాకు ఆపర్చునిటీ వచ్చింది విశ్వంభర్లో ఆయనతో చేయడం. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ యాక్చువల్లీ. చిరంజీవి గారితో యాక్ట్ చేసే ప్రాజెక్ట్లో ఉండడం అనేది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. సో అది కూడా వీల్ జస్ట్ వెయిట్ ఎలా అన్రైవల్ అవుతుంది మీ క్యారెక్టర్ అని చెప్పి. చూడండి, అది వెరీ డిఫరెంట్. నాకు చాలా బాగా నచ్చింది. నాకు వాసిష్ఠ గారు మరి ఏమనుకున్నాడో తెలియదు, నాకు ఆ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ని తీసుకొచ్చి నాకే
ఇవ్వడం రాజీవ్ కావాలని చెప్పేసి పట్టుబట్టి పెట్టాడు ఆయన. సో థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ రాజీవ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొంచెం చిక్కితే మన నెక్స్ట్ టైం కొంచెం రెసిపీలు కూడా చెప్పాలి. ఖచ్చితంగా 100%. మీరు చేసుకునే ఏంటది ఏం చెప్పాలి, క్యాబేజ్ బౌ బౌ ఇలాంటివన్నీ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.